యుద్ధం కరెక్ట్గా సిద్ధం మొదలయ్యే రోజే మీరు కూడా వచ్చారు యుద్ధానికి. 2024 ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం శంఖారావం ఏదైతే సభ జరుగుతుందో ఈ రోజున భీమిల్లో పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షలకు పైగా జనం వస్తారని ఒక అంచనాకి వచ్చి మేము దాన్ని ఏర్పాట్లు చేశాం. సో మేము ఎలక్షన్ ప్రచారం చేయడానికి మాత్రమే సిద్ధం కాదు, అపోజిషన్ ఏదైతే ఉందో గుంపులు గుంపులుగా జెండాకి జెండా దడిగట్టి అజెండా లేకుండా పాలసీ లేకుండా గతంలో చేసిన ఘనకీర్తి గురించి చెప్పే ధైర్యం లేకుండా వాళ్ళు మా మీద చేయడానికి వస్తున్న యుద్ధానికి మేము సిద్ధం. ఖచ్చితంగా కూడా జెండాలు ఎన్నెన్నో ఉండొచ్చు, వాళ్ళ అజెండా కేవలం అధికారం కోసం, అధికారం అనే కుర్చీ కోసం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం అదే అని వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని దించకుండా కుర్చీ రాదు కదా. మమ్మల్ని దించాలంటే వాళ్ళు ఒక్కరి వల్ల కావట్లేదు కదా. విచిత్రమైన వైఖరి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు 175 సీట్లలో అభ్యర్థులు లేరు. అంటే కొన్ని దగ్గరలో ఉన్నారు, 175 దగ్గర లేరని నేను అన్నట్ల. అలాగే జనసేనకి 175 దగ్గరలో పూర్తిగా అయితే అభ్యర్థులు లేరు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు అసలే లేరు. కమ్యూనిస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీగా ఫిక్స్ అయింది, సౌత్ ఇండియాలో ఎక్కడ ఉనికి లేదు, ఉన్న కర్ణాటక కూడా పోయింది. కాబట్టి మొన్న తెలంగాణలో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతో చూసాం, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. సో నేను అనేది ఏంటంటే ఈరోజుకి కూడా ఏ సభకు కూడా ఇందాక కూడా ఈ రోజున ఏదైతే పలమనేరు అనుకుంటా ఈరోజు ఏదో సభ ఉన్నట్టుంది. సో ఆ సభకి జనాల్ని దినసరి కూలీలుని తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఇచ్చే కూలీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తామని మొత్తం బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్తాం. అలాంటి దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. భీమిల్లో మీరు చేసేది కూడా అదే కదా, అది ప్రూవ్ చేయగలరా? మరి వాళ్ళు చేసేది మీరు ప్రూవ్ చేయగలరా? 100%. ఈరోజు విజువల్స్ సాక్ష్యం, కావలిస్తే ఆ విజువల్స్ మీకు ఇస్తాం కొంతసేపట్లో, దాన్ని కూడా టెలికాస్ట్ చేయండి. మొత్తము దినసరి కూలీలు మామూలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం గుమి కొడతారు మార్నింగ్, ముఠా కూలీలందరూ ఆ సెంటర్స్కి వచ్చి వాళ్ళకి స్పాట్ పేమెంట్ ఇచ్చి వాళ్ళని ఎక్కించుకుపోతున్న విజువల్స్ ఆల్రెడీ మీడియాలో ఈరోజు టెలికాస్ట్ అయినాయి, మీకు ఆ క్లిప్పింగ్స్ ఇస్తాను. సో ఖచ్చితంగా కూడా మాకు అలాంటి దుస్థితి లేదు. చేసిన పనులు, ముఖ్యంగా ఇచ్చిన సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా అటుపక్క భీమిలి అంటే మూలపాడు పోర్టు గురించి మాది భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఇటు రామాయపట్నం పోర్టు పూర్తి వస్తూ ఉంది. అంటే ఈ నెలాఖరుకు అనుకున్న మొదటి షిప్ పూర్తి చేసినా మీరు అదానీలకి అంబానీలకే కదా కట్టబెట్టేది అని మీ మీద అభియోగం. అంటే